Hi everyone, welcome back to the channel Code with Rajeshwari. In this channel, we are diving into some exciting iOS development topics. Whether you are new to coding or looking to level up your skills, you are in the right place. Let's get started. Today, we are going to talk about the iOS HIG. HIG ante Human Interface Guidelines. These are the essential best practices created by Apple, which help developers design user-friendly interface for iOS application. ఈ వీడియోలో మనం iOS యొక్క ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మరియు యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ నావిగేషన్స్ ఇన్పుట్ మెథడ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ 3 కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ iOS డిజైన్ విచ్ ఈస్ క్లారిటీ, డిఫరెన్స్ అండ్ డెప్త్. దీస్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ దట్ మేక్స్ iOS యాప్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ విజువల్లీ అపీలింగ్. క్లారిటీ అంటే every element and piece of information in the app should be easy to understand. యూజర్ కి ఏది చేయాలో తెలియాలి అండ్ ఏది చేయకూడదో కూడా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ బటన్స్, ఐకాన్స్ అండ్ టెక్స్ట్ అనేవి క్లియర్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉండాలి. డిఫరెన్స్ అంటే దిస్ ఈస్ అబౌట్ షోయింగ్ రెస్పెక్ట్ టు ద యూజర్ ఇన్ ద అప్లికేషన్ డిజైన్. యాప్ యొక్క ఇంటర్ఫేస్ సాఫ్ట్ గా మరియు యూజర్ ఫోకస్ కి ఆకట్టుకునేలా ఉండాలి. The design should never distract from what the user wants to do. డెప్త్ అంటే యాప్లోని స్క్రీన్లు మరియు ఎలిమెంట్స్ మధ్య స్పేస్, లేయర్లను మరియు షాడోస్ను చూపించడం. ఇట్ యాడ్స్ రిచ్నెస్ అండ్ డైమెన్షన్స్, మేకింగ్ ద యాప్ ఫీల్ మోర్ లైఫ్ లైక్ అండ్ డైనమిక్. దీస్ 3 principles, clarity, difference and depth, work together to make iOS apps easy to use and enjoyable. They provide a smooth experience where every action feels natural and intuitive. iOS applications లో UI ఎలిమెంట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. బటన్స్, ట్యాబ్స్, టెక్స్ట్ ఫీల్డ్స్ మరియు లేఅవుట్లన్నీ యూజర్ ఇంటరాక్షన్స్ ని ఈజీ చేస్తాయి. ఈ ఎలిమెంట్స్ ని సరిగ్గా యూజ్ చేయడం ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఏ స్మూతర్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో నావిగేషన్ హెల్ప్స్ గైడ్ యూజర్స్ ఈజీలీ త్రూ అవుట్ ద యాప్. Especially tab bars, navigation bars and swipe gestures allows user to move smoothly between the screen. అంటే ఈ నావిగేషన్స్ అనేవి చూస్తే మనం యూజ్ చేసే ప్రతి ఒక్క iOS అప్లికేషన్స్ లో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. లైక్ సైడ్ బార్ అని, ట్యాబ్ బార్ అని, అంటే కింద మనం ఎప్పుడైతే హోమ్ బటన్ అలాంటివి చూస్తాం కదా అప్లికేషన్స్ లో, ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్స్ ని ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఈస్ ఇన్పుట్ మెథడ్స్. iOS అప్లికేషన్స్ లో డిఫరెంట్ ఇన్పుట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఫర్ సపోజ్ స్విచ్, టైప్ అండ్ పించ్ గెస్చర్. ఈ జెస్చర్ల ద్వారా యూజర్లను బేసిక్ గా అప్లికేషన్స్ తో ఇంటరాక్ట్ చేస్తారన్నమాట. ఫర్ సపోజ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కానీ లేదా స్వైప్ చేస్తూ ఉంటాం కదా మనం బేసిక్ గా, ఈ ఫంక్షనాలిటీస్ అన్ని ఇన్పుట్ మెథడ్స్ కిందకి వస్తాయి. లేఅవుట్ రెఫర్స్ టు హౌ యూ అరేంజ్ ఆల్ ద ఎలిమెంట్స్ విత్ ఇన్ యువర్ అప్లికేషన్. ఇది యూజర్ కి సహజంగా అనిపించాలి, అంటే యూజర్ ఫ్రెండ్లీగా అనిపించాలి. బై కేర్ఫుల్లీ యూజింగ్ దీస్ ఆస్పెక్ట్స్ లైక్ స్పేస్, మార్జిన్ అండ్ అలైన్మెంట్. ఈ ఆస్పెక్ట్స్ అనేవి మనం క్లియర్ గా అండర్స్టూడ్ చేసుకునే విధంగా డిజైన్ చేయాలి. టైపోగ్రఫీ ఈస్ హౌ యూ యూజ్ ఫాంట్స్ ఇన్ యువర్ అప్లికేషన్స్. అంటే మనం యూజ్ చేసే ఫాంట్స్ అనేవి చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. ఇది యూజర్ కి అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. Good typography includes the right fonts and font sizes, line heights and contrast. Next is visual harmony. ఇదేంటంటే creating a balance between the layout and typography that feels easy and natural. In good design, these two elements work together to provide a good experience for the user. And the next one is color. So color అనేది is a powerful tool in the application design for brand recognition. The colors you choose for your application helps create a distinct identity. Colors also influences the user experience and different kind of emotions, whether it's a stimulating and calming. Imagery అంటే అప్లికేషన్స్ లో యూజ్ చేసే ఫోటోస్, గ్రాఫిక్స్, ఐకాన్స్ మరియు ఇతర విజువల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి అప్లికేషన్ యొక్క టోన్, మెసేజ్ మరియు యూజర్ అనుభవాన్ని రీఇన్ఫోర్స్ చేస్తాయి. నెక్స్ట్ ఈస్ యాక్సెసిబిలిటీ. యాక్సెసిబిలిటీ అంటే యూజర్స్ కి ఆన్లైన్ సేవలు మరియు అప్లికేషన్ ని యూజ్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేలా చూసేదన్నమాట. దీని ద్వారా
డిసేబిలిటీ ఉన్న వ్యక్తులు కూడా అప్లికేషన్ ని ఈజీగా యూజ్ చేసుకోగలుగుతారు. సో మేకింగ్ యువర్ యాప్ యాక్సెసిబుల్ ఈస్ నాట్ ఓన్లీ ద రైట్ థింగ్ టు డూ, బట్ ఇట్స్ ఆల్సో ఎ స్ట్రాటజీ. When you make your application available to everyone, you open up the potential to reach a much larger audience. Next is user feedback. User feedback is providing a response to the user interactions. It informs users about the application behavior. Alerts, on the other hand, are used to notify users about critical information or actions they need to take. క్లియర్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూజర్ కి ఏం జరుగుతుందో తెలియకపోతే దిస్ మేక్స్ ద యాప్ ఫీల్ అన్ఫ్రెండ్లీ అండ్ హార్డ్ టు యూస్. సో ఫైనల్ గా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఇన్ iOS డిజైన్ ఆర్ క్రూషియల్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ అప్లికేషన్. దే హెల్ప్ ఎన్ష్యూర్ దట్ యువర్ అప్లికేషన్ ప్రొవైడ్స్ అన్ accessible experience for all users. Maintaining a consistency across your app is crucial. It provides users with a uniform experience. Every button, text, font, and color should follow the same guidelines. We have covered the best practices and resources. These are valuable guidelines to enhance your skills in iOS design. So, get ready for another video. If you found this video helpful, don't forget to like, share, and subscribe to watch more videos like this. Also, leave any questions or comments below. Thanks for watching, and I'll see you in the next video.